హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వచ్చినాం. ఖైరతాబాద్ గణేష్ దగ్గర అయితే అప్డేట్స్ అయితే చూస్తాను చూడండి. మనకు ఈ శ్రీనివాస కళ్యాణ మండపంలో ఇటు పక్కన కళ్యాణ మండపానికి వైట్ పెయింటే ఉండే, ఇప్పుడైతే కలర్ పెయింట్స్ కూడా ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ దేవతాలకు ఈ కలర్స్లో కూడా పెయింటింగ్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్లో మనం షెడ్ పైన కూడా చూసుకున్నట్లయితే పూర్తిగా మనకు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ విగ్రహాలకు వచ్చేసి కలర్స్ పెయింటింగ్ వేయడం జరుగుతుంది. లైట్గా అక్కడక్కడ పెట్టారు, వైట్ పెయింట్ వేస్తారు అన్నట్టు. దీన్ని కూడా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రాముని వద్ద కూడా ఇట్లా పెయింటింగ్ వేసారు. అయోధ్య రామునికి వచ్చేసి మనకు ఖైరతాబాద్ గణేష్కి వచ్చేసి మనకు పూర్తిగా అనేసి వైట్ పెయింట్తో కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వినాయకుని కూడా వైట్ పెయింట్ వేసేసారు. వినాయకుని విగ్రహానికి మనకు చూసుకున్నట్లు వైట్ పెయింటింగ్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. వినాయకుని పై వరకు ఈ వర్షం కారణంగా ఈ పట్ట అనేది కట్టేసారు. వినాయకునికి ఎడమ వైపున వచ్చేసి మనకు రాహు కేతు రెండు దేవతలు ఇక్కడ అయితే మనకు ఇస్తారు. ఈ దేవతలు కూడా మనకు వైట్ పెయింట్ అనేది వేయడం స్టార్ట్ చేస్తారు. లైట్గా ఇక్కడ పెట్టేసినారు, ఈ సింబల్ అన్నట్టు వేస్తారనేసి. శివపార్వతుల కళ్యాణ మండపానికి కూడా వైట్ పెయింట్ అనేది మనకు స్టార్ట్ చేశారు. మండపానికి వచ్చేసి పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఏదైతే విగ్రహాలకు అన్ని విగ్రహాలకు ఫస్ట్ మనకు మట్టితో తయారు చేసినవి ఉంటాయి కాబట్టి వైట్ పెయింట్ వేసిన తర్వాతనే వేరే కలర్స్ వేయడం జరుగుతుంది. మనకు వినాయకుని కళ్యాణ మండపానికి బ్యాక్గ్రౌండ్లో కూడా వైట్ పెయింట్ అని వేసేసారు. మనకు ఇక్కడ కౌంటర్లో చూసుకున్నట్లయితే జనాలు సాయంత్రం పూట వస్తే చాలా వచ్చారు చూడడానికి. వినాయకుని దగ్గర అప్డేట్స్ చూడడానికి కలర్ పెయింట్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. వైట్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది.